హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీ ఛానల్. నేను మీ హేమలత. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంతకీ అకేషన్ ఏంటంటే మా చిన్నోడు బర్త్డే అనమాట. పిల్లల బర్త్డేకి అంతా హ్యాపీగానే ఉండాలని కదా మనం కోరుకుంటాము. పిల్లల బర్త్డే అంటే ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకి. చూడండి, వాళ్ళ తమ్ముడు బర్త్డేకి అన్నీ దగ్గరుండి డెకరేషన్ అది చేస్తున్నాడు. వాడికి తోచినట్టు చేస్తున్నాడు అనమాట. బెలూన్స్ అవి ఊది నీట్గా డెకరేషన్ పేపర్స్తోని డిజైన్స్ కట్ చేసి దానికి కలర్స్ వేసి గోడకైతే స్టిక్ చేశాడు. వాడి వంతు ప్రయత్నంగా వాడైతే చేశాడు. ఇంకా ఈ బర్త్డేకి వచ్చేసి ఇంట్లో ఎవరు లేరనమాట. మా ఆయన అయితే వర్క్ పని మీద విజయనగరం అయితే వెళ్ళారు. మామయ్య ఊరైతే వెళ్ళారు. ఇంకా మా అక్కలు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు పండుగ ఉందని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళారు. ప్రస్తుతానికి నేను మా చిన్నోడు పెద్దోడు ముగ్గురమే ఉన్నాం అనమాట. ఇంకా ఆ బర్త్డే కదా, మార్నింగే స్నానం అయితే చేయించేసి బాబుకి ఆ దేవుడి దగ్గర దీపం అయితే పెట్టించాను. ఇంకా ఆ తర్వాత టిఫిన్లు అవి చేసి ఇక్కడ మాకు దుర్గాదేవి గుడికి అయితే వెళ్ళాం అనమాట. ఒక 2 రోజుల ముందే అమ్మవారి కల్లోకి అయితే వచ్చారు. ఇంకా ఆ గుడికి వెళ్ళి నేను 5 సంవత్సరాలు అయితే అయిపోయింది ఆ గుడికి వెళ్ళి. సరే అయితే అందుకే అమ్మవారి కల్లోకి వచ్చారని చెప్పేసి నేను అమ్మ మా 2 పిల్లలు గుడికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మతో అక్షింతలు అయితే వేయించాను ఫస్ట్ బాబుకి. నడిచి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. ఒక 5 నిమిషాలే ఇంటి నుంచి పూర్ణ మార్కెట్కి జర్నీ. కానీ ఎండలో నల్లలేక ఆటో అయితే ఎక్కేసాము అక్కడ. ఇంకా వెళ్ళగానే గుళ్ళో టికెట్ అయితే తీసుకొని పూజ అయితే చేయించుకున్నాము. ఇంకా అక్కడ శివాలయం ఉంటే శివాలయంలోని మా పెద్దోడితోని చిన్నోడితోని దీపం అయితే పెట్టించాము. ఇంకా ఆ తర్వాత అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటే పసుపు కుంకుమ వేసి అభిషేకం అయితే చేయించాను ఇద్దరితోని. ఇంకా ఇంటికైతే వచ్చాం అనమాట. మంచి ఎండ 10 అయిపోయింది వచ్చినప్పుడు. ఇంకా ఎవరు లేరు, మా ముగ్గురమే కదా అని చెప్పేసి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఉదయం విష్ చేయడానికి ఫోన్ అయితే చేశారు. అప్పుడు విన్నీ అయితే ఫోన్ చేసి విష్ చేసింది అనమాట. అప్పుడు మా దీపుగాడు అత్త ఇంటికి వచ్చాను, ఇంట్లో ఎవ్వరు లేరు, వెన్నీయాలను పంపించాను కానీ వదిన అయితే పంపించారనమాట. ఎందుకంటే ఆడిని పుట్టినరోజు డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పేసి వెన్నీయాలని గాజువాక్ నుంచి పంపించారు ఇక్కడికి. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఎవరు లేరు, బాబు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు కదా అని చెప్పి. కానీ చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు రాగానే. ఇంకా ఆ తర్వాత నైట్ 10:30 అయినా సరే టైం చూడకుండా మా వదినాలు అయితే వచ్చారు. వాడిని ఏడిపించడం ఇష్టం లేక పుట్టినరోజుతోని ఎగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట మా అందరికీ. ఇంకా మధ్యాహ్నం అక్కడితో అయిపోయింది మా లంచ్. సేమియా అయితే చేశాను కొంచెం. ఇంకా అలాగే అత్తయ్యలు కూడా వచ్చారు సాయంత్రం. కేక్ అయితే మా తమ్ముడు తీసుకొచ్చాడు, మా తమ్ముడిది అనమాట. సాయంత్రం కేక్ కట్ చేసిన టైంకి వాళ్ళ తాతయ్య కూడా వచ్చేస్తానని చెప్పారు. ఇంకా కొంచెం హ్యాపీ. ఆ తర్వాత నైట్ 10:30 అయితే అయ్యింది. మా వదినాలు అయితే వచ్చారు. గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూసుకున్నాడు బాబు. చూడండి, వాళ్ళ అత్త అయితే మంచి ఫోటో ఫ్రేమ్ అయితే తెచ్చింది గిఫ్ట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.